మార్కు 8వ అధ్యాయం. ఆయన మరల తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకనాయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొనిరి. సమూహముల నుండి ఆయన వానిని ఏకాంతముగా తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేలు పెట్టి ఉమ్మవేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడునని అర్థము. అంతట వాని చెవులు తెరవబడెను. వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడైన ఇది ఎవనితోని చెప్పవద్దని వారు ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారు ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయించు ఈయన సమస్తము బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినున్నట్లుగాను మూగవారు మాట్లాడినట్టుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితంగా ఆశ్చర్యపడిరి.